ఆల్రెడీ మనం డీప్ నెక్ చేసిన మెజర్మెంట్స్, ఇప్పుడు హై నెక్ మెజర్మెంట్స్ చేసాం. హై నెక్ మెజర్మెంట్స్ 38 సైజ్. ఫస్ట్ మనం లెంత్కి ఒకసారి ఒక లెంత్ లైన్ వేసుకుందాం. ఈ లైన్ ఒకటి వేసుకొని మనం స్ట్రేట్ చేసుకుందాం. ఇది ఫ్రంట్ లెంత్ కావచ్చు, బ్యాక్ లెంత్ కావచ్చు. ఈ కింద మనకు లెంత్ ఎంత ఉందో 14 ఇంచెస్ లెంత్ ఉంది కాబట్టి మనం ఒక లైన్ వేసుకుందాం. లైన్ స్ట్రేట్గా వేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు ప్రాబ్లం కావద్దు అంటే ఫస్ట్ లైన్ స్ట్రేట్గానే ఉండాలి. స్ట్రేట్ ఉంటేనే మనకు స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది. షోల్డర్ వచ్చి మనం 15 ఇంచెస్, 15 ఇంచెస్కి హాఫ్ చేసుకుంటే 7.5 ఇది ఒక మార్కింగ్ పెట్టుకుందాం. ఆర్మూల్ హై నెక్ కాబట్టి మనం హాఫ్ ఇంచ్ మైనస్ చేస్తాం. 7.5 షోల్డర్ ఉంది, అందులో నుంచి మనం హాఫ్ ఇంచ్ మైనస్ చేసినాం. మైనస్ చేసుకొని ఇప్పుడు ఈ లైన్ వేసుకుంటే ఇది చెస్ట్కి వస్తుంది. మనం షోల్డర్ 15 ఇంచెస్ అయితే 7.5 ఇంచెస్కి పెట్టుకున్నాం. చెస్ట్ 38 మీద ఒక మార్కింగ్ పెట్టుకున్నాం. 38 4 భాగాలు చేసినాం. 9.5 వచ్చింది. ఈ చెస్ట్ మార్కింగ్ వచ్చింది. వేస్ట్ వచ్చి మనం 33లో మనం 4 భాగాలు చేసుకుంటే 8.5 ఒకటి వేసుకున్నాం. 1 ఇంచ్ డాట్ పాయింట్కి వేసుకున్నాం. అది సెంటర్ చేసుకొని సెంటర్ మార్కింగ్ వేసుకున్నాం. ఏదైతే మనం షోల్డర్కి 7.5 మీద మార్కింగ్ చేసుకున్నాం అది ఒక లైన్ స్ట్రేట్ చేసుకుందాం. ఇది వేస్ట్ నుంచి చెస్ట్కి లైన్ స్ట్రేట్ చేసుకుందాం. నెక్ మనం బ్రాడ్ వచ్చి 3.5 తీస్తున్నాం, హై నెక్ కాబట్టి. డౌన్ వచ్చేసి 2.5 తీస్తున్నాం. ఇది మనకు నెక్ షేప్ వచ్చేసింది. ఈ 2 లైన్స్ కలుపుకుందాం. బాక్స్ చేసుకొని ఇది రౌండ్ షేప్ వేసుకుంటున్నాం. ఇది బ్యాక్. మనకు ఫ్రంట్కి వచ్చి బ్యాక్ హై నెక్ వచ్చి మనకి పైన షోల్డర్ దగ్గర కొద్దిగా మనం ఒక 1/4 ఇంచ్ మందం క్రాస్ చేసుకోవాలి. ఇది ఆర్మూల్ సైజ్. మనం ఇది ఆర్మూల్ కొలిచినాక గిట్ట మనకు టేప్ పెడితే మనకి ఇది మొత్తం 17 కాబట్టి 8.5 ఇంచెస్ రావాలి. మన ఆర్మూల్ 17 ఇంచెస్ కాబట్టి షోల్డర్ కొద్దిగా పైన క్రాస్ చేద్దాం. హై నెక్ అయితే, డీప్ నెక్ అయితే అవసరం పడదు. ఈ డాట్ వచ్చి మనం కింద నుంచి స్ట్రేట్ చేసుకుందాం. 1 ఇంచ్ డాట్ పెట్టినాం, అందుకు హాఫ్ ఇంచ్ ఇలా మార్జిన్ తీసేద్దాం. ఈ డాట్ మనకు 1 ఇంచ్ పడాలి. పైనుంచి మనం 9.5 ఇంచెస్ మీద పెట్టినాము. మనకు మెజర్మెంట్స్ ఎగ్జాక్ట్ ఉంటే ఫిట్టింగ్స్ అయినా సరిగా వస్తుంది. మనకు హై నెక్, డీప్ నెక్, మన బోర్డ్ నెక్ అయినా మనం ఇదే మెజర్మెంట్స్ ఉంటాయి. కాలర్ నెక్ అయితే మనకి పైన కొద్దిగా షేప్ పెట్టుకుంటే సరిపోతుంది కాలర్ నెక్. అదే బోర్డ్ నెక్ అనుకోండి, మనం నెక్ ఒకటి మనం బ్రాడ్ చేసుకుంటే సరిపోతుంది. 5 ఇంచెస్ బ్రాడ్ పెడతాం మనం నెక్కి. ఈ బోర్డ్ నెక్ వస్తుంది. స్ట్రేట్ చేసుకొని ఇది ఈ బాక్స్ చేసుకున్నాం. ఇది బోర్డ్ నెక్కి మనం ఈ బోర్డ్ నెక్ మార్కింగ్ ఇందులో వేసుకోవచ్చు. బోర్డ్ నెక్ అయితే మనకు మార్జిన్ స్ట్రేట్ తీసుకోవాలి, క్రాస్ అవసరం లేదు. మనకు షోల్డర్ డ్రాప్ ఏం ఛాన్స్ ఉండదు కాబట్టి బ్రాడ్గానే ఉండాలి. చెస్ట్ మన 38, 4 భాగాలు చేసినాం. 9.5 వచ్చింది. వేస్ట్ 33లో మనం 4 భాగాలు చేస్తే 8.5 వచ్చింది. ప్లస్ 1 ఇంచ్ మనం డాట్స్కి ఎక్స్ట్రా పెట్టినాం. ఈ డాట్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేసింది. ఇది ఎక్స్ట్రా మార్జిన్, మనం మార్జిన్ 1 ఇంచ్ పెట్టవచ్చు, 2 ఇంచెస్ పెట్టవచ్చు. అని నార్మల్గా అయితే 1.5 ఇంచెస్ పెడితే సరిపోతుంది. ఎక్కువ పెడితే మార్జిన్ మళ్ళీ పట్టుకున్నట్టు అవుతుంది. మన ఫ్రంట్ డీప్ నెక్కి మెజర్మెంట్స్ చేసినాం, హై నెక్కి మెజర్మెంట్స్ చేసినాం. మెజర్మెంట్స్లో మనకు తేడా ఏం లేదు, 2 సేమ్, ఆల్మోస్ట్ సేమ్ మెజర్మెంట్స్. ఓన్లీ మన షోల్డర్లో వచ్చి మనకు తేడా వచ్చింది. హై నెక్, డీప్ నెక్కి మనం 1.5 ఇంచెస్ తక్కువ చేసినాం. హై నెక్ అయితే మనం తక్కువ చేయలేదు. కాలర్ నెక్ కూడా తక్కువ అవసరం లేదు, బోర్డ్ నెక్ కూడా అవసరం లేదు.